టోర్నీ ఏదైనా కావచ్చు, ఫార్మాట్ ఏదైనా కావచ్చు, టీమిండియా ఎప్పుడూ హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగుతుంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ సేనపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. భారత జట్టు మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరగబోతున్నాయి. దీంతో టీమిండియాతో డేంజర్ తప్పదని ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా భారత జట్టు బలంగానే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్లో ఆడిన జట్టే దాదాపుగా ఆడుతోంది. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా 9 మ్యాచ్లే ఆడినా తగ్గేదే లేదంటోంది. 2023 ఆరంభం నుంచి చూస్తే భారత జట్టు గెలుపోవటంలో నిష్పత్తి 3.333. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న మిగతా 7 జట్ల గెలుపోవటంలో నిష్పత్తి 2 లోపే ఉంది. ఇదే కాల వ్యవధిలో భారత జట్టులోని 5 బ్యాటర్స్ 1000కి పైగా పరుగులు సాధించారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ 1000 పరుగుల మార్కును టచ్ చేసిన వారిలో ఉన్నారు. యావరేజ్ కూడా 50కి పైగానే ఉంది. స్ట్రైక్ రేట్ సైతం బెటర్గానే కనిపిస్తోంది. కొందరి స్ట్రైక్ రేట్ 100కు పైగానే ఉంది. ప్రత్యర్థి కెప్టెన్లు వణికిపోయేలా చేస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు 3 సిరీస్లు ఆడింది. తొలుత సౌత్ ఆఫ్రికా 2-1తో ఓడింది. ఆ తర్వాత శ్రీలంక టూర్లో ఇబ్బంది పడింది. 3 మ్యాచ్ల సిరీస్ను కోల్పోయింది. ఒక మ్యాచ్ టై కాగా మిగిలిన 2 మ్యాచుల్లో రోహిత్ సేన ఓడిపోయింది. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్లో మాత్రం పంజాబ్ విసిరింది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపు టీమిండియాకు బూస్ట్ ఇస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చేశారు. టీం మేనేజ్మెంట్కు సీనియర్లపై టెన్షన్ లేకుండా చేశారు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ పెరిగింది. అక్షర్ పటేల్ బ్యాట్తో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్ స్కిల్స్తోనూ దుబాయ్లో కీలకం కాబోతున్నాడు. హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్ ఫిట్గా ఉన్నాడు. 6 నెంబర్లో తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది. 3వ సీమర్గానూ సేవలు అందించనున్నాడు. గత వన్డే వరల్డ్ కప్లో పాండ్యా లేకపోవడంతో టీమిండియాపై కాస్త ఎఫెక్ట్ పడింది. అయితే ఇప్పుడు పాండ్యా కాన్ఫిడెంట్గా ఉండటం భారత జట్టుకు కలిసి రానుంది. పేసర్గా షమీ కీలకం కాబోతున్నాడు. దుబాయ్లో టీమిండియా ఎక్కువగా స్పిన్ అస్త్రాలనే ఎక్కుపెట్టబోతోంది. తుది జట్టులో 3 స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దుబాయ్లో భారత స్పిన్నర్లు బంతితో మాయ చేస్తారనే అంచనాలున్నాయి. టీమిండియాకు ఉన్న రేంజ్లో మరే జట్టుకు నాణ్యమైన స్పిన్నర్లు లేరనే చర్చ ఉంది. అన్ని విభాగాల్లోనూ భారత జట్టు బలంగా కనిపిస్తోంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే నాకౌట్ దశలో టీమిండియాను ఆపడం కష్టమనే అంచనాలున్నాయి.